కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపను మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. ప్రతిదినం ఇలాగున దేవుని యొక్క పాదాల చెంత చేరి కొద్ది మాటలు వినే గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండము ప్రియులారా, మరి 10వ అధ్యాయం 1 నుండి 10 వరకున్న వచనాలను మనము ఈ దినాన ధ్యానం చేయబోచున్నాము. కనుక ఒక్క వాక్యాన్ని చదువుదాం. ప్రియులారా, 3వ వాక్యం 4వ వాక్యం చదువుతున్నాను. వారు ఒకటే ఊదిని ఎడల ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు తండ్రి, మీ రాజ్యము కొరకు మమ్మను సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మా అందరికీ తోడైండి నడిపించబడును గాక. మేలు చేత వర్ధిల చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనము నేర్చుకొనుచున్న వాక్యపు భాగము బూర. బూర అనగానే మనకు అనేక విధాలైన ఆలోచనలు గుర్తుకొస్తాయి. సాధారణంగా లేఖన ముందు ఇంచుమించుగా 72 పర్యాయాలు బూర అనే మాట, బాక అనే మాటలు మనం చూడొచ్చు. ఎన్నో సందర్భాలలో ఈ బూరలు లేక బాకాలను గూర్చిన విషయాలు మనకు ఎదురవుతూ వస్తుంటాయి. అయితే దేవాది దేవుడు దైవజనుడైన మోషేతో మాట్లాడుచు నగిషీ పనిగా 2 బూరలను చేయమని చెప్పారు. వెండి బూరలను చేయమన్నారు, వెండితో బూరలను చేయమన్నారు. అవి ఎందుకయ్యా అంటే సమాజమును పిలుచుటకును, సేనలను తరలించుటకును, ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క నెదుటకు కూడి రావడానికి వాటిని సిద్ధం చేయమన్నారు. ప్రియులారా, ఆ ప్రకారంగా మోషే బూరలను చేయించడం జరిగింది.
బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో ఈ బూరలను గూర్చిన ప్రస్తావన అనేది అనేక పర్యాయములు మనకు కనిపిస్తూ ఉంటుంది బూరలను గూర్చి. అయితే కొందరు ఏమంటారంటే 4 పర్యాయాలు సందర్భాలు ఉన్నాయి అంటారు. కాదు పిల్లరా, అమావాస్య రోజు బోరనూదారు, పౌర్ణమి నాడు బోరనూదారు, ఉపవాస పండుగ సమయంలో బోరలుదారు, రాజులను అభిషేకించినప్పుడు మరి బోరలుదారు, సమాజముగా కూడి రావడానికి బూరలు ఊదారు, అలాగే యుద్ధానికి వెళ్ళే టైంలో బూరను ఊదారు, అలాగుననే యుద్ధాన్ని నిలిపివేసే సమయంలో బూరను ఊదారు, కేవలం ప్రధానులే రావాలంటే బూరలు ఊదారు, వారికి దేవుడు కలుగజేయు విజయాన్ని బట్టి బూరలు ఊదారు. ఇలాగా 1, 2 కాదు పులేరా, ఎన్నో సందర్భాలలో బూరలను గూర్చిన ప్రస్తావన అనేది మనం చూడవచ్చు. అయితే ఈ బూర శబ్దాన్ని విని ఒకవేళ సమాజముగా వారు చేరకపోతే వారు తగిన పనిష్మెంట్ కూడా వారు పొందుతారనేదే ఒక హెచ్చరిక. అయితే దేవుని పిల్లలుగా మనము ఒకటి ఈ సందర్భంలో నేర్చుకోవాలి. వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు అని ఒక సందర్భంలో కీర్తనాకారుడు మాట్లాడడం జరిగింది. ఇశ్రాయేలీలకు ఉండినటువంటి 7 పండుగలలో ఒకటైన పండుగ బూరల పండుగ. ఆత్మీయులారా, వింటున్నారా? ఒకటైన పండుగ ఇది బూరల పండుగ. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా మనము కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బూరల పండుగ అనేది ఇశ్రాయేలీలకు ఒక శ్రేష్టమైనటువంటి వాడుక. పెంతుకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ప్రథమ ఫలార్పణ పండుగ, ఇలాగిన పండుగలలో బూరల పండుగ కూడా ఒకటి ఉన్నది. ఈ బూరల పండుగ అనేది ఒకానొక నియమకాలంలో వారికి జరుగుతూ వచ్చింది. ఇది 5వ పండుగ. 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7 పర్ణశాలల పండుగ. అయితే ప్లేరా, మరి ఒక సందర్భంలో కీర్తనకారుడు అంటారు, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు అంటాడు. బాకా అనగా బూరే కదా, బూరల లోయ అని కూడా మనం ఒకటి వర్ణనలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేర క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఎన్నో సందర్భాలలో బూరలను ఊదిన సందర్భాలు మనం ఎరిగిన వారు. వారు జయము కలిగినప్పుడు బూరలు ఊదారు. ఉపవాస దినాల్లో బూరలను ఊదడం జరిగింది. అయితే ఇక్కడ మాట ఏంటంటే, ఒక బూర ధ్వని వినినప్పుడు ఒక మనుష్యుడు లేదా సమాజం అనేది కదిలించబడుచు ఆ బూర శబ్దానికి పిలువబడిన చోటుకి నడిపించబడుతున్నారు. మనకి మరో సందర్భం గుర్తు చేసుకుంటే, నెహెమ్యా కాలంలో వాళ్ళు ప్రాకారాలను కట్టేటప్పుడు కూడా ఆ బూర ధ్వని వినినప్పుడు మీరు పలానా చోటుకి రండి అంటూ పిలుస్తారు. అంటే బూర మనిషిని ఏం చేస్తుంది? నడిపిస్తుంది కదా. మనుషుని దేవుని గుడారానికి నడిపిస్తుంది. అదే బూర శబ్దం ఒక మనుషుని శత్రు మీద యుద్ధం చేయడానికి సిద్ధం చేస్తుంది. అదే బూర యుద్ధ సన్నద్ధులుగా మలచడానికి, యుద్ధానికి ప్రేరేపించడానికి, యుద్ధాన్ని జరిగించడానికి, విజయాన్ని బట్టి ప్రభువును గణపరచడానికి కూడా ఈ బూర ఉపయోగపడింది. ఈ బూర ఒక దేవుని వాక్యమే అని మనం చెప్పుకోవాలి.
బూర శబ్దం ఎలాగ మనుషుని సిద్ధపరిచి గుడారానికి నడిపించిందో, వాక్యము మనల్ని అలాగున్న తండ్రి ఎదుట నిలవబెట్టుచుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. బూర ఎలాగునైతే ఒక మనుష్యుని సమాజం గుడారం యొద్దకు నడిపించిందో బూర శబ్దం, అలాగుననే దేవుని వాక్యము మనలను జీవము కలిగిన దేవుని ఎదుట నిలవబెట్టడానికి అవకాశం ఉంది. బూర శబ్దాన్ని విన్న వ్యక్తి ఎలాగున తనను తాను సిద్ధం చేసుకుని గుడారానికి వెళుచున్నాడో, అలాగుననే వాక్యస్వరాన్ని విన్నవాడు, వాక్యస్వరము వినిన ఆత్మీయులు వారు దేవుని కొరకే సిద్ధపడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ బూర శబ్దం విన్నవారు యుద్ధానికి సిద్ధమై యుద్ధంలో పాల్గొని జయాన్ని పొంది విజయాన్ని చూడబోతున్నారు. అలాగే వాక్యపు శబ్దాన్ని విన్న వ్యక్తి ఈ లోకాన్ని జయించిపోతున్నాడు. వాక్యాన్ని అనుసరించే వ్యక్తి విజయాన్ని పొందబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని విన్న వ్యక్తి వాక్యమయున్న దేవుని చిత్తములో నడిపించబడబోతున్నాడు. గిద్యోను దగ్గర 300 మంది మాత్రమే ఉన్నారట, కదపులేరా? కానీ శత్రువుల మీద బలమైన విజయాన్ని పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. శత్రు మీద గొప్ప జయాన్ని పొందుకున్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా బూరను ఊదడం వాక్య ప్రకటన, బూర శబ్దం వినడం వాక్యాన్ని వినడం, బూర శబ్దాన్ని విని నడుచుకోవడం వాక్యాన్ని అనుసరించడం, ఈ ఆత్మీయ అనుభవాలలో ఎవరైతే నడిపించబడతారో వారి విజయాన్ని కూడా చూడబోతున్నారు. నగిషీ పనిగా చేయబడిన 2 బూరలు, మనకు 2 నిబంధనలు ఉన్నాయి. అవి వెండి చేత చేయబడిన బూరలు. వెండి విమోచనకు సాదృశ్యం. దేవుని వాక్యం మనల్ని విమోచిస్తుంది. కనుక ఎప్పుడైనా ప్రతి ఉదయకాల వేళ వాక్యం మన బూరని యొద్దకు వస్తుంది. శబ్దం, దాన్ని విందాం, దాని ప్రకారంగా నడుచుకుందాం. ప్రభు యొక్క కృప మనందరి మీద ఉండునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్నటువంటి వాక్యము, వివరించబడిన మాటలు మీవి నా ప్రభువా. అయ్యా, మీ కృపాసనం మీద నిత్యము మేము నిలుచున్నట్లు సహాయం చేయండి. బోర శబ్దాన్ని విని ప్రజలు ఆనాటి కాలంలో సిద్ధపడినట్లుగా ఈనాడు కూడా ప్రభువా వాక్యం అనబడిన బోర మాకు వినిపించబడుచున్నప్పుడు దాన్ని విని పెడచెవిని పెట్టేవారమునై ఉండక, దాన్ని విని అనుసరించి నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.